హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. యేసు నామములో మనం ప్రార్థించుకుంటూ ఆయన్ని ఘనపరుస్తూ నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడన్నది జ్ఞాపకం చేసుకొని ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటే మనం ధన్యులమవుతాం. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీవు లేకపోతే మేము ఎక్కడున్నామయ్యా? నీ వల్లే కదా మేము కలిగి ఉన్నాము. మేమేమై ఉన్నాము అది నీ కృపే. నీ తోడు నీ సహాయం లేకుండా మేము ఈ లోకంలో ఏ పని చేయలేమని ఒప్పుకుంటున్నాము. సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లేచారండి? ప్రార్థించుకున్నారా? 7 గంటలైంది కదండి. ఈ పాటికి మీరు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. మరి లేచిందే కొంతమందికి ఒకటే ఒత్తిడి. పనులు 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 పనులు, ఆదరా బాదరా ఆదరా బాదరా. మరి పిల్లలకు స్కూల్స్ తెరిచారు, పిల్లలకి క్యారేజీలు పెట్టాలి, ఆఫీస్కి వెళ్ళి వారిని చూసుకోవాలి, వాళ్ళని పిల్లల్ని స్కూల్లో దింపాలి, వండాలి, పెట్టాలి, కడగాలి, తుడవాలి, వెళ్ళాలి, కొనాలి, తెచ్చుకోవాలి. ఓ విస్తారమైన పనులు ఇవాళ మనుషులకి కదండి. ఎంత ఈజీ అయిపోయింది లైఫ్. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ వచ్చాక, గ్యాస్ సిలిండర్స్ వచ్చాక, కుక్కర్స్ వచ్చాక, అయినా కూడా నాకు టైం లేదు అంటుంటారు. స్థాయికి మించిన పనులు పెట్టుకొని ఒత్తిడికి గురైపోయి ఏ పని సరిగా చేయలేకుండా అన్నిటినీ సగం చేసి ఆపేసేవారిగా, విసుక్కునేవారిగా ఈ రోజున ఎంతో మంది ఉన్నారండి. ఓసారి యేసు ప్రభువు దారి వెంట వెళ్తుంటే మార్త, ప్రభువా మా ఇంటికి వచ్చి భోంచేయవా అని ఆహ్వానించిందట. నువ్వు ప్రభువుని పిలిస్తే ఖచ్చితంగా నీ ఇంటికి వస్తాడు. అది పెద్దిల్లో చిన్నిల్లో నువ్వు పెట్టేది గంజో అన్నమో బిర్యానీయో అనేది ముఖ్యం కానే కాదండి. ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం పెట్టే వాటిని, మనం ఇచ్చే వాటిని కానే కాదు. నువ్వు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా దాన్ని బట్టి దేవుడు నిన్నేమీ దీవించడు. నీ స్థాయిని బట్టి అది కలిమో లేమో నీవిచ్చిన దాన్ని ప్రభు అంగీకరిస్తాడు. సరే, ప్రభు మార్త ఆహ్వానాన్ని తీసుకొని ఆ ఇంటిలోనికి వెళ్ళాడు. మార్త గబగబా వంటగదిలోకి జొరబడింది. ఆయన కొరకు ఏదో సిద్ధపరచాలని ప్రయత్నిస్తుంది కాబోలు. మరి అయితే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడం ప్రారంభించింది. విస్తారమైన పనులు పెట్టుకున్న మార్త కంగారు పడిపోయి గబగబా బయటకు వచ్చి, ప్రభువా నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే పనిచేస్తుంటే ఆ మరియను వచ్చి నాకు సహాయం చేయమని చెప్పు అని ఇంటికి పిలుచుకున్న ప్రభువు మీద నేరం మోపుతుంది. ఊరిగా కూర్చోబెట్టుకున్నామేంటామని అన్నట్టు. ఏంటండి, ఎప్పుడైనా పనులు ఎక్కువైనప్పుడు మనకి తొందరపాటు ఎక్కువ అవుతుంది కదండి, కోపం ఎక్కువ వస్తుంటుంది కదా, చిరాకు ఎక్కువ కలుగుతుంటుంది కదా. ఒకసారి చూస్తాను, చదవండి, మీరు చూడండి, మీ బైబిల్లో చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 40వ వచనం మాత్రం చదువుతున్నాను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. మనం కంగారులో దేవుడిని కూడా దూషిస్తుంటాం కదండి. దేవుని మీద నేరాలు మోపుతాం. దేవుడు నాకెందుకు పెట్టావు ఈ పనులు, నాకెందుకు పెట్టావు ఈ శ్రమ? ఎందుకు పెడతాడు దేవుడు? విస్తారమైన పనులు పెట్టుకుందంట. పని చేయమని బైబిల్ చెబుతుంది, కానీ విస్తారమైన పనులు అవసరం లేదు. నీ శక్తికి మించిన పనులు చేయమని దేవుడు ఎప్పుడు నీకు చెప్పను లేదు. నీ తహతకు మించిన వాటిని నువ్వు చేయని అవసరం లేదు. ఏంటండి, ఆహారం వండటంలో మంచి ఆరోగ్యం ఇచ్చే ఆహారం సిద్ధపరచడం వేరు, ఆర్భాటం చేయటం కోసం ఆహారం సిద్ధపరచడం వేరు. ఎన్ని రకాలు నేను వడ్డించానో అని చెప్పుకోవడం కోసం కొంతమంది చేస్తుంటారు అనుకుంటా. ఏం పని పెట్టుకున్నా మరి అవన్నీ వివరంగా రాయలేదనే అవసరం లేదు కూడా. ఇక్కడ మనకి విస్తారమైన పనులు పెట్టుకోండి, తొందరపడి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు ఒక మాట అన్నాడండి. అందుకు ప్రభువు 41వ వచనం, అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు.
నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపరచవు. ఇది ప్రతి ఒక్కరి జీవిత శైలిగా మారిపోయింది ఈ రోజున. ఇంట్లో ఇల్లాలకు రకరకాల పనులు, బయటకు వెళ్ళే వారికి పనులు, మన పిల్లలకు కూడా చూడండి, స్కూల్కి వెళ్ళటం, రావటం, హోంవర్క్ చేయటం. పిల్లలకి అసలు ఈ రోజున రిలాక్సేషనే లేదట. గాడిద బరువులాగా అంత పెద్ద బ్యాగులో వాళ్ళకి పుస్తకాలు వేయటం, స్కూల్కి పంపటం, వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ హోంవర్క్ చేసుకోవాల్సి కూర్చోవటం అనేది ఆ పిల్లలకు చిరాకులు పుట్టిస్తున్నాయి. చాలామంది స్కూల్ మానేస్తున్నారు, స్కూల్కి నేను వెళ్ళమని గోల పెడుతున్నారంట. కారణం, ఎంత పెద్ద స్కూల్ అయినా ఏబిసిడీలే కదండి నేర్పించేది. అక్కడ ఎంత పెద్దదైనా ఆ బిడ్డకు తగిన స్థాయికే కదా నేర్చుకోగలడు. అలాగే అన్ని విషయాల్లో కూడా ఏవేవో పెట్టుకొని అన్నీ సగం చేసుకొని ఏది సాధించలేని పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నాం. అది వంట పని అవనివ్వండి, అది ఇంటి పని అవనివ్వండి. ఒక పెళ్ళి అంటే చూడండి, అహర్నిశలు పెళ్లి పనులండి, పెళ్లి పనులు అన్నాడు ఒక ఆయన. ఆదివారం కూడా ఆలయానికి రారేంటండి, పెళ్లి పనుల్లో ఉన్నామండి, క్షమించండి అంటాడే. కానీ ఏంటి, ఒక్కరోజు పెళ్లి కోసం ఎందుకు అవస్థలు, ఎందుకు తొందరపాటు, ఎందుకు ఖర్చు, ఎందుకు వ్యర్థమైనటువంటి ఆర్భాటాలు? మనం చాలాసార్లు విస్తారమైన పనులు పెట్టుకుంటున్నాం, తొందరపడుతున్నాం. ఈ మధ్యలో ప్రభువును మర్చిపోతున్నాం. ప్రభువు గుర్తొస్తే ఆయన నిందించటం ప్రారంభిస్తున్నాం. ఎంత భయంకరం ఇది! ప్రభువుని ఇంట్లో కూర్చోబెట్టుకొనే ప్రభు దగ్గరకు వచ్చి పని చేయకుండా, ప్రభువుతో కూర్చోకుండా పనిలో పడిపోయింది. చూడండి, ప్రభు కొరకు పనులు చేయటం వేరు, ప్రభువుతో పని చేయటం వేరండి. చాలామంది మాలాంటి మాస్టర్ గారులు కూడా మేము ఎంతో సేవ చేస్తున్నాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, వాళ్ళ కోసం ప్రార్థించాం, వీళ్ళ కోసం ప్రార్థించాం, ఇన్ని ప్రసంగాలు చేసాం, అన్ని ప్రసంగాలు చేసాం అని చెప్పొచ్చు. కానీ దేవునితో నీ సమయం గడపకపోతే, దేవునితో కూర్చొని ఉండకపోతే, ఒకటే చెప్పాడు ప్రభు. చూడండి, మార్త నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవసరమైన దాన్ని వదిలేస్తున్నాం అనేక పనులు పెట్టుకొని. అనవసరమైన పనుల మధ్యలో అవసరమైన పని మానేస్తే ప్రయోజనం ఏంటి చెప్పండి? అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైంది? మనం దేవుని కొరకు చేసేది కాదు, దేవునితో ఉండటం అవసరం. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఏం చేస్తుంది? మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటుంది. ప్రభువు సన్నిధిలో తీరికగా కూర్చొని ఆయన బోధ వినటం, ఆయనతో సమయం గడపటం, ఆయనకి ప్రార్థించుకొనటం చాలా అవసరమైందండి. నీ పనులలో సఫలత కావాలంటే ప్రభువు సన్నిధిలో వేచినట్టు నేర్చుకో. ఎన్ని పనులున్నా యేసయ్యతో గడపటం అనేది నిర్లక్ష్యం చేయవద్దు. మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీకు ఎన్ని పనులు ఉంటే ఒక లిస్టు రాసి పెట్టుకోండి. కావాలంటే మొదటి సమయం దేవునికి ఇచ్చి ప్రార్థించండి. అందులో ఎన్ని అవసరం లేని పనులు, ఎన్ని అనవసరమైన పనులు, ఎన్ని ఈరోజు చేయాల్సినవి కావనో దేవుడు ఫిల్టర్ చేసినట్టు మనకి స్ఫూర్తినిస్తాడు. అందులో ఈ రోజుకు తగిన పనిని ఈ రోజు చేసి ముగిస్తే చాలు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. రేపటిని గురించి చింతించకండి, రేపు తన విషయం చూసుకుంటుంది. చూడండి, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు, ఆయన మాటలు వినేవారు. మీరు అనేకులు అనుదిన ధ్యానాన్ని క్రమంగా వింటున్నారు అని తెలియజేస్తున్నారు. మీకు తెలియకుండానే చాలామంది క్రైస్తవేతరులు కూడా, ఎప్పుడు యేసుని గురించి తెలియని వారు కూడా, వారికి తెలియకుండానే వారు రోజు క్రమముగా దేవుని వాక్యాన్ని వింటుండగా యేసు ప్రభువులోని గొప్పతనము, ఆయనలోని ప్రత్యేకత, ఆయనిచ్చే రక్షణ, ఆయన దృష్టిలో నేను ఎలాగున్నానన్న పాప గ్రహింపు, నాకు యేసు ప్రభు కావాలి అనే ఆశ కలుగుతుందని సాక్ష్యాలు ఇస్తున్నప్పుడు, దేవునితో ఒక 20 నిమిషాలు గడిపితే మనోనేత్రాలు తెరవబడుతున్నాయి, మానసిక వికాసం కలుగుతుంది. ఏది చెయ్యాలి, ఏది అక్కర్లేదు, ఏది అవసరము, ఏది కాదు అని తెలుసుకోగలుగుతాం. అంతేకాదు, మన పనిలో నైపుణ్యతను చూడగలుగుతాం, పనిలో సఫలతను చూడగలుగుతాం.
ఎన్నో పనులు పెట్టుకొని ఏదీ చేయలేని పరిస్థితుల్లో గలిబిలైపోవటం కంటే యేసయ్యా ఈనాటికి నేను చేయవలసిన పనులు ఏంటి అని ప్రభు దగ్గర మీరు ఒక్కసారి ప్రార్థిస్తే దినమంతటిలో ఆయా సమయాలలో మీరు చేయనదంతా సఫలమైనట్లుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఏం పనులు మీకు? అనవసరమైన పనులు ఎందుకంటే పెట్టుకుంటారు? ఉద్యోగం ఉంది కదా, మళ్ళీ ఓవర్ టైం ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ సైడ్ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు? మీ తాహతకు మీ సమయానికి దేవుని సమయాన్ని దొంగిలించి వ్యాపారాలు చేస్తున్నారా? ఉద్యోగాలు చేస్తున్నారా? బంధువులకి వెళ్తున్నారా? మనుషుల్ని సంతోషపెడతానికి తాపత్రయపడుతున్నారా? ఎవరినో సంతోషపెట్టడం కోసం ఏదేదో చేస్తున్నారే కానీ నీకు సంతృప్తి కలుగుతుందా? నీవు చేసిన పనిలో ప్రయోజనకరమైనది ఉన్నదా అన్నది ఆలోచించుకుంటే మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. అది ఆమె యొద్ద నుంచి ఎవరు తీసివేయలేరు. మన దగ్గర ఏమున్నా ఇతరులు దొంగిలించేస్తారో, తీసుకెళ్ళిపోతారేమో, కానీ ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్న ఆ విశ్వాసము, ఆ ప్రార్థన శక్తి, ఆ దీవెన ఎవ్వరు దొంగిలించలేడు. ఆయన ఆశీర్వదిస్తే ఎన్నటెన్నటికే అది ఆశీర్వాదం. ఉదయమే దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. ఈ దినమంతటిలో ఏం చేయాలన్న విషయమును దేవునిని అడగండి. మీరు స్పెషల్గా అడగాల్సిన అవసరమే లేదు. మీ మనసును దేవుని సందులో కుమ్మరించినప్పుడు మీరు చేయవలసిన విధులను పరిశుద్ధాత్ముడు మీకు బయలుపరుస్తాడు. ఆయాసపడన అవసరం లేకుండా, దానికోసం మూలగక్కర లేకుండా ఈజీగా సఫలంగా మీరు చేయవలసిన పనులను ముగిస్తారు. చాలామంది తొందరపడి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నవారు, వారి ప్రశాంతతను పోగొట్టుకున్నవారు, వారి శక్తికి మించిన కార్యాలను తలపెట్టుకొని అప్పుల పాలైపోయిన వాళ్ళు, అవస్థలు పడుతున్న వారి గురించి ఎంతోమంది నీ గురించి నేను వింటున్నాను. వారి ప్రార్థించమని అప్పుడు అడుగుతున్నారు నిండా మునిగిన తర్వాత. హాయిగా బ్రతకమని, సంతోషంగా బ్రతకమని, సంతృష్టి కలిగి బ్రతకమని ప్రభు చెప్తున్నాడండి. నువ్వు ఎంతసేపు వండావన్నది ముఖ్యం కాదు, ఎంతసేపు తిన్నావన్నది ముఖ్యం. నువ్వు ఎంతసేపు ఇంటికి వచ్చిన వారి కొరకు సిద్ధపరిచావు అవి ఇవి అనడం కంటే వారితో నీవెంతసేపు ఉన్నావన్నది ముఖ్యం. నీ బిడ్డల కొరకు నీవెన్ని ఆస్తులు సమకూర్చావన్నది కాదండి ముఖ్యం. నీ బిడ్డలతో నీవెంత సమయం గడిపావన్నది ముఖ్యం. ఇవాళ అదే కదండి, ఇతర దేశాల్లాగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు, బిడ్డలతో కనీసం ఒక గంటైనా గడపరు. నువ్వు ఫ్యామిలీ ప్రేయరు, బిడ్డలను పలకరించరు. ఆయన వచ్చేటప్పటికి నిద్రపోతారు, ఆయన వెళ్ళేటప్పటికి వెళ్ళిపోతారు అన్నట్టు. ఆ బిడ్డలతో ఇంట్లోనే ఉన్నప్పటికీ తండ్రిని చూడని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నీ ఇన్ఫ్లుయెన్స్ వారి మీద లేదు. నీ సంపాదన నువ్వు సంపాదించి పెట్టావు, కానీ నీవు ప్రేమానురాగాలను వారికి పంచలేకపోతున్నావు. కాబట్టి వాడు పెద్దవారైనప్పుడు నీ మీద విరక్తి చెందుతున్నారు. ఎటువంటి ఆ యొక్క అనుబంధం లేకుండా పోతుంది. మన బిడ్డలకు తల్లిదండ్రులు కావాలి. అందుకే దేవుడు తల్లిదండ్రులను ఇచ్చాడు. మీరు విస్తారమైన పనులను, ఉద్యోగాలను, మీ బిడ్డలను ఒంటరిగా వదిలిపెట్టకండి. అక్కడక్కడ కొందరు చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తాను. నా బిడ్డల కోసం నా ఉద్యోగం మానేశానన్న సహోదరి, నా మంచి ఉద్యోగాన్ని నా బిడ్డల కోసం నేను వదిలేశానన్న ఆ తల్లి మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేసాయి. నిజంగా ఆ తల్లి ఉద్యోగం పోతే పోయింది, కానీ మంచి భవిష్యత్తును వారి బిడ్డలకు ఇవ్వగలుగుతుంది. ఈ రోజు నుంచి అనవసరమైన పనులు ఉన్నాయో కట్ చేసుకోండి. అవసరమైన పనులు మాత్రం చేసి ప్రశాంతంగా దేవునితో సమయం గడపటం, కుటుంబంతో సమయం గడపటం అలవరుచుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీతో గడిపే ప్రతి క్షణము ఎంతో దీవెనకరమైందని, మా బిడ్డలకు మేము ఇచ్చే డబ్బులు, ఆస్తి పాస్తుల కంటే మేము వారికి ఎంతో ముఖ్యమైన వారిమని గ్రహించుటకు సహాయం చేయము. విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడినటువంటి మార్త వలె కాక, ఉత్తమమైన దానిని ఎన్నుకొని నీ పాదముల యొద్ద కనిపెట్టి దీవించబడిన మరియ వలె ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి
మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ ద్వారా పంపించండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు అనేక ప్రార్థనా భారాలు మేము పొందుకుంటున్నాం. మీకు అందరికీ రిప్లై ఇవ్వలేకపోయినా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నామని రూఢిపరుస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, అద్భుతాలు చూస్తారు. మేలు కలిగినప్పుడు ఆ విషయాన్ని తెలియజేయండి, దేవుణ్ణి స్తుతిద్దాం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోతుంది. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.